మొబైల్ హ్యాంగ్ చేసి అకౌంట్లో అమౌంట్ మొత్తం చోరీ చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. హర్యానా, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాళ్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. ఇబ్రాహిము, కోటెకల్ గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మిగనూరు గాంధీనగర్ బ్రాంచ్లో బీసీగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సైబర్ నేరగాళ్ళు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 5 లక్షల రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి IMPS ద్వారా నా యొక్క ఉన్న అకౌంట్లో డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా సిఐ సార్కి కూడా ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు దాన్ని స్పందించి చాలా తొందరగానే స్పందనలో పిటిషన్ తీసుకొని నా యొక్క సమస్యను కూడా సారు స్పందనలో పిటిషన్ చేశారు. ఒక 2 అకౌంట్లు తేలడం జరిగింది. ఒకటి రాజస్థాను, 2 అకౌంట్ హర్యానా. ఒక HDFC బ్యాంక్కి 1,94,000 రూపాయలు జమ అయ్యడం జరిగింది. ఆ అకౌంట్ కూడా మన టౌన్ స్టేషన్ వారు ఇమ్మీడియట్లీ ఇక్కడ స్థానిక HDFC బ్యాంక్లో వెళ్ళి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడంతో పాటు అకౌంట్లో అట్లనే ఆయన అకౌంట్లో ఉండడం జరిగింది. ఇంకొకటి 3 లక్షల రూపాయల అమౌంట్ది IDFI బ్యాంక్, అది హర్యానాది. ఆ అమౌంట్ కూడా సార్ వాళ్ళు విచారణ చేసి, మేము బ్రాంచ్ ఎమ్మిగనూరులో లేదు, కర్నూలులో ఉంది, దాన్ని పూర్తి విచారణ చేసి ఆ అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేసి మీ యొక్క సొమ్మును కూడా రికవర్ చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే నాకు జరిగిన తప్పుని వేరే బీసీలు కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను